హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లెక్కన బుటిక్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటే వీళ్ళటి వీడియో వచ్చేసి మా మరిది హోమ్ టూర్ చూపిస్తున్నానండి, చూసేసేయండి. అండ్ మొన్న చూపించలే కదా అని చెప్పి అలాగే ఈ వీడియోని అయితే అసలు స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. అండ్ మా ఛానల్ మొదటిగా చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మేము ఎలాంటి వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. యాక్చువల్లీ మొన్న వర్క్ చాలా పెండింగ్ ఉంది కదా, అందుకే ఇప్పుడు అన్ని వర్క్ నడుస్తుంది. రండి చూపిస్తాను. పెయింట్ వర్క్ కూడా నడుస్తుంది. రండి. ఇది వచ్చేసి హాల్, మా మరిది ఒక ఇల్లు హాల్ అన్నట్టు. ఇది హాల్. ఇక్కడ నుంచి ముందుకెళ్తే ఫస్ట్ పూజ గదికి తీసుకెళ్తాను. రండి. వర్క్ నడుస్తుంది కాబట్టి దేవుళ్ళ ఫోటో పైన బెడ్షీట్తో కప్పారు అన్నట్టు, అందుకనే ఇప్పుడు ఉండలే. ఇదేమో కిచెన్. ఇక్కడ డైనింగ్ టేబుల్ వస్తుందని చెప్పేసి దీనికి ప్లేస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ డైనింగ్ టేబుల్ వస్తుంది అన్నట్టు. అండ్ ఇక్కడ నుంచి కిచెన్ స్టార్ట్ అవుతుంది. ఈ కిచెన్ ప్లాట్ఫామ్ ఇట్లా ఏ షేప్లో వచ్చింది. అండ్ ఇక్కడ మళ్ళీ డోర్ వస్తలే, గట్టిగా ఉంది ఈ డోరు. ఇక్కడ మళ్ళీ టేబుల్ వచ్చేసింది మొత్తం. అండ్ ఇక్కడ ఫ్రిడ్జ్ కోసం అని ప్లేస్. నాకు అన్నీ తెలుసు కాబట్టి క్లియర్గా చెప్తున్నాయి. ఇది ఫ్రిడ్జ్ కోసం. రండి. తర్వాత ఫ్యూచర్లో వుడ్ వర్క్ చేపిస్తే ఎలాంటి ప్రాబ్లం ఉండకూడదు అని చెప్పేసి సెల్ఫులు అయితే ఏం పెట్టియలే, మొత్తం ప్లేస్ చేసేది. ఫ్యూచర్లో ఎప్పుడన్నా కొంచెం అంటే అన్ని రకాలుగా సెటిల్ అయినాక ఇక్కడ వచ్చేసి టీవీ పాయింట్ వచ్చి వుడ్ వర్క్తో చేపిస్తారు అన్నట్టు. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్. డోర్ డిజైన్ చూడండి ఒకసారి, బాగుంది. ఇంకా వర్క్ చాలా ఉంది, అసలు టైం పడుతుంది మంచిగానే. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. చూసారు కదా. ఇది మొత్తం ఇల్లు మొత్తం కింద ప్లేస్ వచ్చేసి 200 గజాలు అంతే కదా. ఆ 200 గజాలు అంటే బయట కూడా కొంచెం బాల్కనీ ఉంది. ఇది మొత్తంకి ఇల్లు అయితే ఇది. అండ్ దీని వర్క్ ఇంకా చాలా ఉంది, ఇప్పుడు నడుస్తుంది. ఎందుకంటే పూతాలు లేవు కదా అన్నట్టే అన్ని పళ్ళు గురించి ఫాస్ట్గా అయినాయి అన్నట్టుగా. చూడండి మొత్తం ఇక డోర్స్ అన్నీ, విండోస్ అన్నీ ఇట్లా పెట్టారు. జస్ట్ ఫిట్ చేశారు అంతే. వచ్చేసి మిడ్ డోర్. ఈ మోడల్ వస్తుంది ఇల్లు, ఒక కలర్ మొత్తం ఈ మోడల్ వస్తుంది అన్నట్టు. ఇది ప్రింట్ తీయించింది. ఇది చూసారు కదా, మొత్తం వెలివేషన్కి ఈ కలర్స్ వస్తాయి అన్నట్టు. ఇది ఫ్రెండ్స్, నేనైతే మా మరిది ఇల్లు, మా ఆడపడుచు ఇల్లు అస్సలు ప్లాన్ లేకుండే నాకు, కానీ వెళ్ళాను కదా. అంటే మా మరిది వాళ్ళది వర్క్ నడుస్తుంది, మా ఆడపడుచు వాళ్ళ ఇల్లేమో అక్కడనే. వచ్చి ఒకసారి రండి వదిన, ఇల్లు అంటే పని అయినాక మొత్తం కంప్లీట్ అయినాక రాలేదు కదా, రండి అని చెప్పేసి అంటే అక్కడికి వెళ్ళి కూడా అనుకోకుండానే వీడియో షూట్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ కూడా మా మరిది ఇల్లు కూడా పెయింట్ వర్క్ నడుస్తుండే, అందుకే మా బావ వాళ్ళను, అక్క వాళ్ళను, మమ్మల్ని కూడా ఒకసారి చూడండి అని చెప్పేసి పిలిచారు అన్నట్టు ఇంటికి. అండ్ నేను కూడా ఉన్నట్టు నుంచి వెళ్దాం అనుకున్నా కానీ మా వారు వెళ్ళారు, కానీ నేను వెళ్ళలేదు. మధ్యలో మళ్ళీ ఏం వర్క్ నడుస్తుంది చూసేద్దామని చెప్పేసి నేనైతే వెళ్ళలేదు. అండ్ ఈ మధ్యలో చూస్తున్నారు కదా, మొత్తం బిజీ వర్క్తో, నేను ఇంట్లో బిజీ ఉండే, అందుకని చెప్పేసి వెళ్ళలేదు. అలాగే వెళ్ళాను కదా, మా మరిది వాళ్ళేమో కార్లో వస్తుండే వెనకాల. వాళ్ళకి కొంచెం లేట్ అయింది. ఆ టైంలో నేను ఏం చేయాలని అనిపించింది అన్నట్టు. చాలా ఇలాగో వచ్చేసినాం కదా ముందుగానే, వాళ్ళు వచ్చే వరకైనా మనం వీడియో చేసేద్దామని చెప్పేసి అనిపించి అట్లా వీడియో చేసేసాను. అండ్ ఆ తర్వాత అందరం కూర్చొని ఇట్లా రిలాక్స్ అవుతున్నాము. అండ్ మా మరిది అంతలోనే కూల్ డ్రింక్ తీసుకొచ్చారు. యాక్చువల్లీ కూల్ డ్రింక్ తాగొద్దని తెలుసు, బట్ ఈ సమ్మర్లో అయితే ఎండకైతే నిజంగా చెప్తున్నాను, ఏ ఫంక్షన్కి వెళ్ళినా అక్కడ తినడు తక్కువ, నీళ్ళు తాగుడే ఎక్కువ అన్నట్టు. చల్లటి నీళ్ళ కోసం అంత ఆరాట పడుతూ ఉంటారు అన్నట్టు, అంత ఆగం అవుతూ ఉన్నాము ఈ ఎండాకాలం అంత. అలాగే మీకైతే మొన్న చూపించలేదు కదా మా మరిది ఇల్లు అని చెప్పేసి, ఈ విధంగానే చూపిద్దామని చెప్పేసి ఇల్లు అయితే చూపించాను. చూశారు కదా, ఇది అన్నట్టు మా మరిది. ఆ తర్వాత మా ఇంటికి వచ్చాము. అక్కడికే
5-6 అవుతుంది అన్నట్టు. అక్క ఇంటికి వెళ్దాం, టీ తాగేసి వెళ్దాం అని చెప్పేసి అంటే అక్క వాళ్ళందరూ మా ఇంటికి వచ్చారు. మేము ఆ రోజు మార్నింగే మా ఆల్బమ్ తీసి చూస్తుండే. అప్పుడు అక్క వాళ్ళ ఫొటోస్ అండ్ మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఫొటోస్ అన్నీ ఉండేనండి. వాళ్ళతో అందరితో అక్క వాళ్ళతో కూర్చొని అట్లా చూస్తుంటే చాలా బాగా అనిపించింది. అండ్ మా బావ వాళ్ళ చిన్నప్పుడు ఫొటోస్ కూడా. ఇక్కడ మా పాప ఫస్ట్ బర్త్డే వీడియో వచ్చేసి ట్యాబ్లో చూస్తున్నామండి, అంటే ల్యాప్టాప్లో. అండ్ అప్పుడు పిల్లలు చాలా చిన్నగా ఉండే అన్నట్టు అవన్నీ నెమరి చూసారు కదా. ఇది ఇవాళటి వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మా ఛానల్ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.